బీరకాయలకి పైకి కూసుగా వచ్చి ఉన్న ఆ భాగాల్ని కత్తితోటో కత్తిపీటతోటో ఇలా పీలర్తోటో అదంతా తీసేసి, అది మనం యూజ్ చేయట్లేదు, అదంతా పక్కన పెట్టేసేద్దాం. ఆ మొత్తము అది బాగా రఫ్గా ఉంటుంది అన్నమాట. ఇలా మనము బీరకాయల్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బీరకాయల్ని ఆ బీరకాయ యొక్క తొక్కని ఇలా పీలర్తో కానీ మన దగ్గర ఏది ఉంటే దాంతో కానీ ఇలాగా మొత్తం తీసి పెట్టుకోవాలి. ఇలా మొత్తం మన దగ్గర ఉన్న బీరకాయలన్నిటినీ ఇప్పుడు ఇదిగో ఇదే ఆ బీరకాయ తొక్క ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని రెడీ చేసుకొని, ఇప్పుడు ఒక పాత్రలో 1 స్పూను నూనె వేసి ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇదిగో ఈ బీరకాయలు ముక్కలు కోసి పెట్టుకున్నాము. అలాగే మనము తొక్క తీసి పెట్టుకున్నాం కదా, ఆ తొక్కను కూడా ఇందులో వేసేసి బీరకాయ ముక్కలు తొక్క ఈ మొత్తం వేసేసి దాంట్లో కాస్త పచ్చిమిరపకాయలు, కారం కూడా కావాలి కదా పచ్చట్లోకి, అందుకని పచ్చిమిరపకాయలు వేసి 1 స్పూన్ నూనె వేసున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేస్తే అది కొంచెం అలా మగ్గుతూ ఉంటుంది. కానీ ఎక్కువసేపు ఉండకూడదు, ఎందుకంటే మనం వేసిన నూనె చాలదు, మనం చాలా తక్కువ వేసాం, అందుకని అది మాడిపోయే అవకాశం ఉంటుంది. అందుకని మనం ఏం చేస్తాము, కొంచెం సేపు 1-2 నిమిషాలు అట్లా ఉంచేసి ఇప్పుడు మళ్ళా మూత తీసి ఒక్కసారి దాన్ని అట్లా కలిపెట్టి ఆ మధ్యలో కాస్త నీళ్ళని యాడ్ చేయాలి. ఇప్పుడు మనం 1 గ్లాసు నీళ్ళని యాడ్ చేస్తున్నాం, కలుపుకున్నాం. సో ఇందాక కాస్త నూనె వేసాము, ఇప్పుడు కొంచెం నీళ్లు పోసాము. ఇప్పుడు అది మాడకుండా చక్కగా మగ్గుతుంది. మరలా మనము మూత పెట్టేసేద్దాం. ఇప్పుడు ఆ కింద వేడికి అదంతా బాగా మగ్గి మన పచ్చడికి తయారవుతుందన్నమాట. ఈ లోపల మనం చేయాల్సిన పనులు ఉన్నాయి కదా, ఇదిగో వేరుశనగపప్పు, కొబ్బరి, వెల్లుల్లి ఇట్లాంటివన్నీ రెడీ చేసేసుకొని మిక్సీ వేసుకుందాం. ఇవి బీరకాయ తొక్కు పచ్చడికి టేస్ట్ని ఇస్తాయన్నమాట. ఆ వేరుశనగ పప్పు ఉంది కదా, అది ఒక రకమైన రుచిని ఇస్తుంది. అది వెరీ సింపుల్ కానీ భలే టేస్ట్ అన్నమాట. అదిగో ఆ వేరుశనగ పప్పు, కొబ్బరి, దీంట్లోకి మనం ఏమి వేస్తున్నాం ఇప్పుడు, చింతకాయ తొక్కు. పచ్చి చింతకాయ తొక్కు సీజన్లో జాడీల్లోకి తీసి పెట్టుకొని ఉంటాం కదా, ఆ చింతకాయ తొక్కుని ఈ వేరుశనగ పప్పుకి యాడ్ చేసేసాం. ఇది కొంచెం పులుపునిస్తుంది, వేరుశనగ పప్పు టేస్ట్ని ఇస్తుంది. ఇలా బీరకాయ తొక్కుకి ఇవన్నీ అదనపు హంగుల్ని మనం యాడ్ చేస్తూ ఉన్నాం. చూసారుగా ఎలా ఉందో, భలే రుచిని కొట్టేదే లేదన్నమాట. సూపర్ టేస్ట్ అయిపోయింది, అంతే. హడావుడు ఏం లేదు, వెరీ 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 సింపుల్. ఒక మిక్సీ లేదంటే ఇళ్ళల్లో రోట్లో వేసుకొని దంచుకోవటమే. అదిగో చింతపండు తొక్కు, వేరుశనగపప్పు ఇదంతా చేసేసాం మిక్సీలో. ఇప్పుడు ఈ బీరకాయ తొక్కుని ఇందాక మనము 2 స్పూన్ల నూనె వేసి మగ్గించామే, దాన్ని ఇప్పుడు ఇందులో వేస్తున్నాం, కలుపుతున్నాం. అంతే, మిక్సీ వేసుకుని అట్లా మొత్తం ఒకసారి వేస్తే అది ఇబ్బంది అయిపోతుందని దఫాలుగా 2-3 సార్లుగా వేసుకొని, ఇదిగో కావాల్సినప్పుడు చూసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకొని అలా ఒకసారి అటు ఇటు కలుపుకొని చేసేసుకోవటమే. ఎంత మీకు తెలిసిందే, ఏందో చెప్పటమే. కానీ మనం జనరల్గా ఏం చేస్తాం, బీరకాయ కూర వండుకునేటప్పుడు పప్పు వేసో లేదంటే ఇంకేదో చేసుకుంటాం కదా, ఆ బీరకాయ తొక్కనంతా డస్ట్బిన్లో వేస్తాము, లేదంటే బయట పారేస్తాం. వద్దొద్దు, అలా చేయొద్దు. మస్తు ఫైబర్ ఉంది దీంట్లో, భలే ఉంటుంది అన్నమాట, న్యాచురల్ వచ్చిందనమాట. ఇలా పచ్చడి చేసుకొని చూడండి,
అసలు అన్నంలో కలుపుకొని తింటుంటే. కానీ మీ ఇష్టం, నెయ్యి వేసుకుంటే బాగుంటుంది, వేసుకోకపోయినా బాగుంటుంది. చూసారా ఎలా వచ్చేసిందో? ఒకసారి కలుపుకొని మళ్ళా ఇంకా మిగిలి ఉంది, అది కూడా వేసేద్దాం. దాదాపు అయిపోయింది. ఇంకేం చూసుకోవాలి మనము? ఉప్పు సరిపోయిందా లేదో కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు మనము ఉప్పుని యాడ్ చేస్తున్నాం. అదిగో. కారం కూడా ఇంకా ఏమన్నా ఉంటే 2-3 మనం రెడీగా ఉన్నాయి కదా మన దగ్గర, అవే వేసేసి ఐటమ్. పచ్చిమిరపకాయలు ఉప్పు వేసాం, కారం తగ్గినట్టుగా అనిపిస్తే పచ్చిమిరపకాయ వేసాం, అన్నీ వేసి మిక్సీ పెట్టేస్తున్నాం. బీరకాయ తొక్కు పచ్చడి చూసారా? చూడండి ఓ ఎలా తయారవుతుందో. తినటమేనబ్బా, తినటమే అదృష్టం. ఇప్పుడు మనం 2 స్పూన్లు, 2గా వేసింది అంతే, 2 స్పూన్లు నూనె వేసి ఇప్పుడు మిక్సీలో అంతా రెడీ చేసుకున్నాం కదా, మరి దానికి తిరగమాత పెట్టాలి కదా, అది అన్నమాట. ఇదిగో అవన్నీ రెడీగా ఉన్నాయి, మీకు అన్నీ తెలిసినవే, నేనేమి విడివిడిగా పేర్లు చెప్పాల్సిన పనిలే, రోజు మనం వాడుకునేవే. అవన్నీ దాంట్లో పడేసేసి ఒక్కసారి కలిపెడితే అయిపోతుంది. చెప్పాలా వాటిని పేరున? అవసరం లేదులే. అవన్నీ వేసేసేయండి, తిరగమాత దినుసులు అన్నీ వేసేసేయండి, ఇంగువ కూడా. అది నూనె కొంచెం వెచ్చగా అయిందా, అది పొగ వస్తూ ఉంది. ఇప్పుడు శనగబెడలు వేసేసాం, అది కొంచెం అనగానే మిగతాయి వేసేద్దాం. అద్దుగో చిట్. నేను సౌండ్ పెట్టట్లే మీకోసం, మరలా డిస్టర్బ్ అవుతుందని. ఆవాలు, జీలకర్రలు పడాల్సినవన్నీ పడతా ఉన్నాయి. అటు ఇటు కదిపేసి ఇంకొన్నాయిగా మనకి, ఎండుమిర్చి ఒకటి, కరివేపాకు ఒకటి ఎదురు చూస్తూ ఉన్నాయి మా సంగతి ఏంటని, అవి కూడా వేసేసాం. సో తిరుగుమాత అంతా రెడీ చేసేసాం. ఇంక దీంట్లోకి ఏం చేయాలి చెప్పండి? అదిగో ఇంగువని కూడా యాడ్ చేస్తున్నాము. ఇది ఒక బాగుంటుంది స్మెల్ అది. రెడీ అండి, రెడీ. తిరగమాత రెడీ. అది ఒకసారి కలిపేసుకొని అటు ఇటు. తిరగమాత మాడకూడదు, మాడితే వాసన వస్తే బాగోదు. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా మిక్సీలో, అదంతా రుబ్బుకొని అద్దుకో తిరగమాతలో వేసేసాము. ఒక్కసారి అటు ఇటు కలిపితే పచ్చడి రెడీ. అవునా? నిజమా? పచ్చడి రెడీనా? బీరకాయ తొక్కు పచ్చడి రెడీనా? అరే ఏం చెప్తున్నావయ్యా, బా నమ్మకంగా చెప్పేస్తున్నావుగా. సరే వింటాం, నువ్వు చెప్తే మేము కాదంటామా? అదిగో తిరగమాతలో వేసేసాం. బాగా అదంతా ఆ ఆయిల్, ఆ ఫ్లేవరు అదంతా ఈ మిశ్రమానికి పట్టేటట్టుగా కలిపేసి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? దేఖియే, అద్దుగో తీసేసుకుంటున్నాం మన గిన్నెలోకి. అరే భాయ్ జర దేఖియే, అద్దుగో మా బీరకాయ పచ్చడి రెడీ. వా